యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, నీవు దేనిని బట్టి అతిశయపడుచున్నావు, నీవు దేవుని బట్టి అతిశయపడుచున్నావు అని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం దేనిని బట్టి అతిశయించాలి అనేది దేవాతి దేవుడి దినాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం దేనిని బట్టి అతిశయింపకూడదు, దేనిని బట్టి అతిశయించాలని చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉందండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మరి స్వయంగా దేవాతి దేవుడే మరి ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ఉండాలి, దేన్ని బట్టి అతిశయించాలని దేవాతి దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడంటండి. ఏమని సెలవిస్తున్నాడంటే, మరి జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి జ్ఞాని జ్ఞానమును బట్టి ఏం చేయకూడదంటండి, మరి అతిశయపడకూడదంట. మరి నాకు జ్ఞానం ఉంది, నేనేమైనా చేయగలను, నాకున్నది జ్ఞానాన్ని బట్టి మరి నేనేమైనా చేయగలనని ఒక విధానంలో ఒక మనిషి ఉంటాడు. కాబట్టి అటువంటి రీతిగా అంటే తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదండి, అతిశయపడకూడదని దేవాతి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదంటండి. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి ఉదయాన్నే మనం లేచినప్పుడు సూర్యుడు ఉదయించి మరి మన వెలుగుని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి సూర్యుడు నేను ఈ లోకానికి వెలుగునిస్తానని తనిచ్చే వెలుగును బట్టి ఏం చేయకూడదంటండి, అతిశయపడకూడదు, అంటే గర్వించకూడదు అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద సమస్తమును కలుగజేసిన వాడు దేవాతి దేవుడేనండి. మనుషుల వల్ల ఏది కాదు కానీ సమస్తమును జీవాధారము దేవుడే. ఒక జ్ఞాని జ్ఞానం సంపాదించుకుంటున్నాడానికి ఆ జ్ఞానానికి మూలాధారం ఎవరండి, మరి దేవుడే. కాబట్టి అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి. కానీ నాకు జ్ఞానం ఉంది, నాకు అందం ఉంది, ఐశ్వర్యం ఉందని మనము అతిశయపడేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేనిని బట్టి అతిశయపడకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి ఐశ్వర్యం కలిగిన వారు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేయకూడదు అంటండి, అతిశయపడకూడదు. అంటే తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి గర్వించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ధనాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న సంపదను బట్టి, వాళ్ళకున్న బంగారాన్ని బట్టి మరి చాలామంది గర్వపడతా ఉంటారు. అలాంటి గర్వం వద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కృప చూపడం ద్వారానే నువ్వు బంగారమైనా వెండైనా మరి ఏదైనా నువ్వు ధనమైనా సంపాదించుకోగలుగుతున్నావు. మరి ఆయన జ్ఞానాన్ని ఇవ్వలేదనుకోండి, మరి ఏది మనము సంపాదించలేం. కాబట్టి అందుకనే దేవుని వాక్యంలో మరి జ్ఞానాన్ని బట్టి కానీ మరి ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒకవేళ మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం గర్విస్తున్నామేమో, అలాంటి గర్వము ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా చాలామందిని చూస్తే వాళ్ళకున్న అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. నేనే చాలా అందంగా ఉన్నానని చాలా గర్వంగా చాలామంది ఉంటారు. అందుకని జీవగ్రంథంలో రాయబడి ఉందండి, మరి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని. మనకున్న సౌందర్యము కానీ అందము కానీ ఏంటండి, వ్యర్థమైనదంట. అంటే ఈ లోకంలో జీవించినంత కాలమే మరి దేవుడు ఏం చూస్తాడండి, మన హృదయాంతరంగాన్ని చూస్తాడు. మన హృదయం ఎంత అందంగా ఉన్నదని దేవుడు చూస్తాడు, కానీ మన పై రూపం అందంగా ఉందని దేవుడు చూడడు. సమస్తమును కలిగజేసిన వాడు ఆయనే. కానీ మరి మనకున్న అందాన్ని బట్టి మనం గర్వించకూడదు. కానీ మన హృదయాన్ని మరి మన ఒక అద్దంలాగా మరి దేవునికి అప్పగించేవారిగా ఉండాలండి. మరి సౌందర్యము కలిగి ఉన్నామని మనము అతిశయపడుచున్నామేమో, అటువంటి అతిశయము మనము కలిగి ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా మనకున్న వస్తువులను బట్టి, మనకున్న వెండి బంగారాలను బట్టి మనము అతిశయపడేవారిగా ఉన్నామేమో, అలాంటి అతిశయం వద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మహాజ్ఞాని అయిన సొలొమోను జ్ఞానానికి కారణం ఏంటండి,
దేవాతి దేవుని అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానము కావాలి అని మరి అడిగినప్పుడు జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడేనండి. మనకేమన్నా జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి మనము అతిశయపడేవారిగా ఉండకూడదు. ఎందుకంటే జ్ఞానము కలుగజేసేది దేవుడే కదండి. కలుగజేసిన దేవుడు తీసివేయడానికి ఎంత సమయం పడుతుంది ఏంటండి? ఎంతో సమయం పట్టదు. మరి ఆయన ఏమైనా శక్తివంతుడు కాబట్టి మరి దేవుని యందు మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. మరి మహాజ్ఞాని అయిన సొలొమోను మంచి జ్ఞానాన్ని సంపాదించాడు. జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతనిచ్చాడు. దాన్ని పోగొట్టుకున్న స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. మరి మహాజ్ఞాని అయిన జ్ఞాని సొలొమోను రాజు మరి గర్వించాడేమో, లేకపోతే మరి దేవుడు తనకిచ్చిన స్థితిని మర్చిపోయి మరి ఇష్టానుసారంగా మరి తను జీవించి భ్రష్టు అయిపోయిన రీతిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ మనకున్న అందచందాలను బట్టి కానీ మనము గర్వించే వారిగా ఉండకూడదు. మరి దేన్ని బట్టి గర్వించాలి, దేన్ని బట్టి అతిశయించాలి అని చూసినట్లయితే ఇక్కడ మరి దేవాతి దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను. ఎలాగో అతిశయింపాలంటండి? దేవుని బట్టి మనం అతిశయించేవారు ఉండాలంట. మరి భూమి మీద ఆయన ఏం చేస్తున్నాడు? నీతి న్యాయములను జరిగించుచున్నాడు. అంత మాత్రమే కాకుండా కృప చూపించుచున్నాడు. ఆయన కృప చూపించకపోతే ఈ దినాన్న మనము ఆ కృపని మనం పొందుకోలేం కదండి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప చూపించుచున్నారు కాబట్టి ఇంకను మనము సజీవంగా బ్రతికి ఉన్నాం. ఆయన కృప శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవాది దేవుడు మరి లేఖనంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆయన కృప చూపించుచున్నాడు. ఈ క్షణం ఈ విధంగా మనం బ్రతికిన్నామంటే ఆయన కృపేనండి. ఆయన ప్రేమ, ఆయన కృప లేకపోతే ఏ మనుషుడు కూడా ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత అందచందములు కలిగి ఉన్నా, ఎంత వెండి బంగారములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక మనిషి మరి బ్రతకడం అనేది అసాధ్యమైనది. దేవుని కృప ద్వారాని ఏ మనుషుడైనా బ్రతుకుతున్నాడు. వాళ్ళు అన్యుడు అవనివ్వండి, మరి క్రైస్తవులు అవనివ్వండి, మరి ఏ మతానికి చెందిన వారైనా కానివ్వండి, మరి దేవుని కృప ద్వారానే ప్రతి ఒక్కరి భూమి మీద బ్రతుకుచున్నారు. ఆయన బ్రతుకునిచ్చిన దేవుడు మరి ఈ యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ఎంత సమయం పడుతుందండి? అలాంటి దేవుని కలిగి ఉన్న మనము మన యొక్క జీవితంలో ఎలాంటి మరి కృప కలిగి ఉండాలి, దేవుని కొరకు ఎలాగూ జీవించాలనేది మరి దేవాది దేవుడి దినాన్న మనకు తెలియజేస్తున్నాం. మన అతిశయం దేనిని బట్టి ఉండాలండి? దేవుని బట్టి అతిశయాన్ని కలిగి ఉండాలని మరి ఈ భూమి మీద కృప చూపించున్న దేవుని వైపు మనం చూస్తూ మరి దేవుని బట్టి అతిశయపడేవారు ఉండాలని ఇది నాన్న తెలియజేస్తున్నాడు. మన అతిశయము, మనము గర్వము దేని బట్టి అండి? దేవుని బట్టి గర్వించాలి, దేవుని బట్టి అతిశయపడాలి. అంతేకాని అందచందమును బట్టి కానీ, ఆస్తి అంతస్తుల వల్ల కానీ, చదువుల వల్ల కానీ, అందచందముల వల్ల దాన్ని కానీ గర్వించకూడదని దినాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటు రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మిక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్న తండ్రి నాయన, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. ఆయన ఈ భూమి మీద నాయన మాకున్న అందాన్ని బట్టి కానీ, నాయన ఐశ్వర్యాన్ని బట్టి, నాయన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, కానీ నీతి న్యాయమును జరిగించి నీ వైపు చూస్తూ నాయన నీవే నిజమైన రక్షకుడుగా నాయన మేము గర్వించేవారు ఉండడానికి సహాయం దయచేసి కృప చూపించమని ప్రభా ఇక చిన్న ప్రార్థన దేని ఫ్రెండ్స్ సన్నిధానం చేర్చుకోమని నజరుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.